అనగనగా ఒక అడవి. అందులో ఒక పెద్ద చెరువు ఉండేది. ఒకసారి కర్ణిక అనే కొంగకు బాగా ఆకలి వేసింది. దాంతో ఆ చెరువు దగ్గరకు వెళ్ళింది. చేప పిల్లల కోసం చాలాసేపు వెతికింది. కానీ ఒక్క చేప కూడా దాని కంట పడలేదు. నిరాశగా వెనుతిరిగిపోతుండగా ఒక చేప పిల్ల కనిపించింది. ఆలస్యం చేయకుండా చటుక్కున నోటితో దాన్ని పట్టుకుని చెరువు గట్టు మీదకి చేరుకుంది. దాన్ని తినబోతుండగా అప్పుడు ఆ చేప పిల్ల ఇలా అంది. ఆగు కొంగబావా, నువ్వు చాలా ఆకలితో ఉన్నావని నాకు తెలుసు. నన్ను తింటే నీ ఆకలి పూర్తిగా తీరదు. ఈ చెరువులో ఒకే చోట గుంపులు గుంపులుగా చాలా చేపలున్నాయి. వాటి జాడ నాకు తెలుసు. అవన్నీ నాకు శత్రువులు. నన్ను విడిచిపెడితే అవి ఉండే చోటుకు నిన్ను చూపిస్తాను. వాటిని నేను చక్క తినేసి నీ ఆకలి తీర్చుకో అంది చేపపిల్ల. దాని మాటలు విన్న కర్ణికకు ఆశ పుట్టింది. ఒక చేపను విడిచిపెడితే 100 చేపలు దక్కుతాయి కదా అని మనసులో అనుకుని తెగ ఆనందపడింది. చేపపిల్ల మాటలు నమ్మింది. వెంటనే దాన్ని విడిచిపెట్టి అది చూపించిన చోటుకు ఆశతో వెతకసాగింది. చాలా సమయం గడిచింది. ఒక్క చేప కూడా కనిపించలేదు. కర్ణిక నిరాశగా గట్టుపైకి చేరింది. అక్కడే ఉంటూ అంతా గమనించిన ఒక ముసలి కొంగ ఇలా అంది కర్ణిక దగ్గరకు వచ్చి. కర్ణిక, చెరువులో ఉన్న ఆహారం కంటే నోటికందిన ఆహారమే ముందుగా మనం తిని ఆకలి తీర్చుకోవాలి. అసలు చేప పిల్ల మాటలు నువ్వు ఎలా నమ్మావు? చేపలకు మనం శత్రువులం. అవి నీతో అబద్ధాలుగాక నిజాలు చెప్తాయా ఏంటి? అత్యాశ కొద్దీ నోటికి చిక్కిన ఆహారాన్ని విడిచిపెట్టేశావు కదా. ఆకలి తీరాలని ఆశపడడం తప్పు కాదు, కానీ అత్యాశకు పోతే మాత్రం ఫలితం చేదుగా ఉంటుంది, గ్రహించు అంటూ హితబోధ చేసింది. కర్ణిక ముసలి కొంగకు కృతజ్ఞతలు చెప్పింది. ఇంకెప్పుడు అత్యాశకు పోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. ఈ కథ వల్ల మనకి నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు అని.